నారా లోకేష్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశంసలేంటి అనుకుంటున్నారా? ముమ్మాటికి నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, ఆ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు కూడా నారా లోకేష్ తాజాగా చేసిన ఒక పనిని వాళ్ళు అభినందిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసి మరీ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఈ అంశం అంతవరకు. ఎందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం యునైటెడ్ ఇండియా అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో 1,00,00,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, వాళ్ళ భద్రత కోసం బీమా సౌకర్యాన్ని కల్పించుకుంటూ 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు సంవత్సరం అగ్రిమెంట్ చేయించుకున్నారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం డబ్బులు కడుతూ పోతే అది 2,000 అవుతూ పోతూ ఉంటుంది. 42 కోట్ల రూపాయలు దీనికోసం డబ్బులు కూడా కట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1,00,00,000 మంది జీవిత బీమా వర్తించే విధంగా 42 కోట్ల రూపాయలు యునైటెడ్ ఇండియా కంపెనీకి చెల్లించి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నం వైసీపీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ప్రశంసలు వస్తూ ఉన్నాయి. దీన్ని అప్రిసియేట్ చేయాలి. ఒక నాయకుడిగా నారా లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ప్రశంసించడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కనీసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఎందుకో చేపడతలేదు. అసలు వాళ్ళు ఎప్పుడైనా చేపట్టారో లేదో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు. సభ్యత్వ నమోదు అనే అటువంటి కార్యక్రమమే వాళ్ళు పెట్టుకోలేదు. అండ్ ఒకటైతే ఫ్యాక్ట్లేండి, కార్యకర్తలనైనా సోషల్ మీడియానైనా లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులనైనా ఒక ప్రొటెక్ట్ చేయడంలోనైనా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడంలోనైనా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి ఆ సారథిగా నారా లోకేష్ గారు ఈ బాధ్యతలు టేకప్ చేసిన తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ కార్యకర్తలు నాయకుల కోసం వాళ్ళ పార్టీ హెడ్ ఆఫీసులో సపరేట్ లీగల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సపరేట్ ఒక లీగల్ సెల్లే ఉంది. మనం చూసాం జగన్మోహన్ గారి హయాంలో ఎవరైనా టీడీపీ కార్యకర్తల నాయకులు అక్కడ ఎక్కడ ఏదైనా కేసు రిలేటెడ్ అయితే మొత్తం న్యాయవాదుల బృందం అంతా అక్కడ చుట్టేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నెలలు జైల్లో ఉంటూ ఉన్నారు. నిర్బంధాలు, ఈ రోజు ఎత్తుకెళ్తే ఎప్పుడు 4-5 రోజుల తర్వాత అరెస్టు ప్రకటించిన ఎక్కడా కూడా వైసీపీ లీగల్ సెల్ ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరిని పెద్దగా బయటకు తెచ్చే ప్రయత్నం ఏడుంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు 2-3 రోజులు సోషల్ మీడియా కార్యకర్తలు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అని అదొకటేనా? అదొకటే కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇంకెవరైనా గాయపడితే అటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసం పార్టీ హెడ్ ఆఫీస్లో ఒక సపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద మెల్లిమెల్లిగా ఒక నాయకుడిగా పట్టు సాధించే ప్రయత్నాలు అయితే నారా లోకేష్ ఫాస్ట్గానే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక పట్టు సాధించే ప్రయత్నాలు అయితే చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఆయన పని చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా 42 కోట్లు పార్టీ తరఫున కట్టారు జీవిత బీమాలో పార్టీ కార్యకర్తల కోసం. ఫినాన్షియల్గా కూడా అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం పనిచేసే చాలామందికి చాలా ప్రొటెక్షన్ ఇస్తూ వస్తుంది. అది ఓపెన్ సీక్రెట్. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, వేరే దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు నాయకులు అది ఏ కోణమైనా కానివ్వండి, నువ్వు కులం కోణం అంటావు, లేకుంటే ఇంకొకరు ఇంకో కోణం అంటారు, ఇంకో కోణం, ఏ కోణం ఏదైనా కానివ్వండి, V1 అనేది డజంట్ మ్యాటర్ అండి. బట్ అటువంటి వాళ్ళైతే ఏదో ఒక రూపంలో వాళ్ళనైతే ఆదుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు పార్టీ పరంగానే జీవిత బీమా కల్పించుకుంటూ మంచి నిర్ణయమే, డెఫినెట్లీ మంచి నిర్ణయమే.